మొత్తం ఇక ఏం తెచ్చుకుందాం దివి అలా స్పెషల్ కర్రీ ఏం తెచ్చుకుందాం. ఇగో జైచర్ల వచ్చేసరికి కొద్దిగా అడిసిన ఇంకా నయ్యం తక్కువ చిన్న చిన్న సింగులు కాబట్టి మాత్రం ఇవాళ పిడుగు పడ్డా సరే మటన్ తినాలి అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫ్రెండ్స్ ఇక మొత్తం తడిసిపోయింది ఇక ఇంటికి వచ్చేసరికి ఇక. సో ఇక అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత మటన్ అయితే వేసేయాలన్నమాట. రోటీలు చేసుడు కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ నాగే తినిపిస్తావా? ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్స్. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మంగళవారం మొత్తం ఇక ఏం తెచ్చుకుందాం దివి ఇవాళ స్పెషల్ కర్రీ ఏం తెచ్చుకుందాం. మటన్ 1000 రూపాయలు కొట్టు. కొట్టు కాదు 1000 రూపాయలు కొట్టు ఫోన్ పే అన్న. ఇంటర్నేషనల్ డ్యామేజ్ అయింది. సో ఇప్పటికే మస్తు లేట్ అయింది ఇక ఫ్రెండ్స్. వర్షం పడుతుంది, ప్రొద్దున వస్తుంది, వర్షం పడుతుంది. ఇక మా దివ్య ఇలా స్పెషల్ మటన్ తెచ్చుకుందాం అన్నది. సో మటన్ తెచ్చుకుందాం చలో. చూడు రే మంచిగా స్కూల్కి రెడీ అయ్యారు. మా చిన్నోడు అయితే లోపల ఆడాడతాను నేను. ఇగో ఎవ్వరు దాని పరదలు చుట్టేస్తే ఆల్రెడీ ఇళ్ళకెళ్ళి వచ్చింది చిన్న పొట్టిలోడు. సంబరం చూడు సంబరం. పోతురా స్కూల్కి? తిన్నరా? ఇప్పుడే వ్యాన్ పోయిందా? ఫస్ట్ ట్రిప్, సెకండ్ ట్రిప్ వస్తుందా? ఓహో వెరీ గుడ్. తిన్నరా అన్నం? మరి ఏం కర్రీ? అవునా? మరి ఎన్నో క్లాసు? ఇక్కడ యూకేజీ అంటుంది, అక్కడ నర్సరీ అంటుంది. వెరీ గుడ్, కరెక్టే ఉన్నారు. మీ స్కూల్ పేరు? వావ్ సూపర్. ఇవాళ మన ఇంట్లో మటన్ కర్రీ స్పెషల్ అన్నట్టు. మీరు వచ్చే వరకు మటన్ కర్రీ రెడీ చేద్దాం సరేనా? ఇప్పుడైతే టిఫిన్ బాక్స్లకు ఎగ్ కర్రీ పెట్టినాం ఓకేనా? స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోరి. టాప్ 1లో రావాలి స్టడీలా. ఓకే డన్ డన్ డన్. సో ఫ్రెండ్స్ మటను మా అంతర్గాంలో ఆయన రాలేదట మటన్ కొట్టే మనిషి. మటన్ కోసం ఇప్పుడు జగిత్యాలు ఓడైతాను ఈ వానల. మరి కోరింది మటన్ అని మా వైఫ్, కోరినప్పుడు తేవాలి కదా భర్తకి. చలో ఇక పోయేదారిలా మా లింగంపేట చెరువు దగ్గర అయితే చేపలు ఆడుతున్నారు. మరి ఉన్నాయా లేవా అడుగుదాం రారి. సో భాగ్యం వాళ్ళే చేపలు ఒక్కటే ఉంది. కానీ తీసుకుపోదాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమంటుందో ఇంటికాడ లొల్లి. మళ్ళీ ఇప్పుడు ఇవి తీసుకుపోయి దోముడు చేసుడు. అందుకని ఇక మటన్ తెచ్చుకుందాం. పరి మటన్ డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కియచ్చు. ఇగో జైచర్ల వచ్చేసరికి కొద్దిగా అడిసిన ఇంకా నయ్యం తక్కువ చిన్న చిన్న సింగులు కాబట్టి మాత్రం ఇవాళ పిడుగు పడ్డా సరే మటన్ తినాలి అంతే. ఇక మొత్తానికి అయితే జైచర్ల వచ్చిన ఇక్కడ కొడతాను మటన్ తీసుకుందాము. మనులు మనిషే అంతర్గంలో పెట్టాడు. ఇలా వాన పడుతుందని పెట్టలే కావచ్చు, ఇక జీతాలో పెట్టిండు. దారి తీసుకుందాం. అన్న నమస్తే. ఏంది అంతర్గం నుంచి మా వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు వచ్చిరుగా, వీడి దగ్గర రప్పించినావు. ఆనగా ఆనుకుంటూ వచ్చినా అమ్మ నువ్వు ఏంది ఇప్పుడు అంతర్గం ఇంత నాందునా? అన్న నాందు ధర్ణ చేస్తాం ఇక. ఇట్లయితే కాదు ఇక మటన్ కోసం ధర్ణ చేస్తాం ఇక. అన్న అత్తలేడు చక్కగా ఆన పిడిపాటు రావాలి నువ్వు. అందరా నీ అమ్మ రాకపోతే నా మటన్ అట్నే ఉంటుంది అంటవా? ఏముందా అనే మటను? ఏ గాయం మరి నాకు పావు కిలో అంతా కావాలి. అందరా పావు కిలో కోసం అందరుగా నుంచి వచ్చిన వారల్లా ఫుడ్ కానీ తిడతావా? చూసినా పొటేల్ మాకే పొటేల్ అట మస్తు ఉంటుంది. లేత పొటేల్ అట. ఇక బీటి దగ్గర ఉంటుంది అన్నట్టు. మా ఊరే అన్నది. ఇక్కడ మటన్ దొరుకుతుంది, ఆడ మందు దొరుకుతుంది. ఎదురుగానే వైన్స్ మంచిగా ఫ్రెష్. ఎప్పుడైనా కానీ మనోడు ఫ్రెష్ పోతాడు.
మళ్ళా కిలో ఇట్లుండదు మనం దగ్గర ఎక్కువనే ఎత్తాడు అట్లుంటుంది. క్వాలిటీ మంచిగా ఉంటుంది, క్వాంటిటీ మంచిగా ఉంటుంది. సో మన జైచాల లోకల్ వాళ్ళని ఉంటే రారీడు నాకు కొట్టే మనకు 10 రూపాయలది జోకిండిగా. ఎంత జోకినవే? ఏ అర్ధ కిలోకి ఎక్కువనే ఉంది ఆ గట్ల. అవుగా మరి అట్లుంటేనే నడుతుంది మరి, లేకపోతే గత దూరం నుంచి వచ్చి వేస్ట్. గది అట్లా అయితేనే ఉర్రికి వస్తారు. అవుగా థ్యాంక్ యూ. ఓ పులగం బొక్క కొట్టినావు ఆనే ఒకటి. ఓకే ఇక మటన్ ఆడిన పులుగు బొక్క మా నాన్న అన్ననా పోలే లారీ కొనుక్కున్నాడు కానీ మొత్తానికి అయితే ఇక ఒక అర్ధ కిలో మటన్ అయితే తీసుకున్నా అన్న. పోయేద్దా అన్న? థ్యాంక్ యూ. చాలా పోదాం పారి. ఇక వాన భారీ వర్షం రాకముందే వెళ్ళిపోదాం. జైచాల పొట్టు పడ్డదట వర్షం, అందుకే అటు రాలేదట. వర్షం బాగా పడుతుందని అటు రాలేదట, కానీ అటు ఎక్కువ లేదు మన సైడు. చాలా భారీగా ముచ్చట పెడితే అర్థం ఇక్కడ. ఓ ఫ్రెండ్స్ ఇక మొత్తం తడిసిపోయింది ఇక ఇంటికి వచ్చేసరికి. ఇక కదా ఆడిపోను ఏదో మరి. మటన్ కోరింది భార్య, తెచ్చింది భర్త. సో మటన్ మీద మనకు ఇష్టం. ఇక బాగా రోజుల తర్వాత తింటున్నాం అని తడిసినా మంచిదే. ఇవాళ మళ్ళీ పని కూడా ఏం లేదు. ఇక బొత్తాలుగా తిరిగి అని చెప్పి ఇక మటన్ పట్టుకుని అయితే వచ్చిన. ఇక మా దివ్య రియాక్షన్ చూద్దాం. తడా దివ్య గారు మటన్ తెచ్చినా నేనా? ఆడ వచ్చేటప్పుడు చెరువు ఉంది అలా దుంకిన. చిన్నగానే పడుతుంది కానీ అయితే వాస్తవానికి అంతర్గంలో లేదు. మరి ఎక్కడికి పోయినా అనుకుంటున్నావు మటన్ కోసం? జగిత్యాలు పోయినా నేను. మరి అందుకే గింత తడిచిన ఈ ఊళ్ళకి వీడికి ఇంతగానో తడుతున్నా. సో అది ఇంత కష్టపడి నీకోసం ప్రేమగా తెచ్చినందుకు టేస్ట్ ఎట్లుండాలా? అదిరిపోవాలా ఏమంటావు? ఆల్రెడీ ఉల్లిపాయలు వదులుతా ఉంది. ఓకేనా? ఇగో అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను దంచిన. మా దివ్య మటన్ కడిగింది. ఇగో ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, మిర్చి కోసేసింది. దివ్య గారు నమస్తే. నమస్కారం, ధన్యవాదాలు. మంచిగా అంటుర్రి, లేకపోతే ఇప్పు అలుగుతుంది. ఇగో నూనె అయితే పోసింది ఫ్రెండ్స్. నేను అండితే కుక్కలు ఉడది నువ్వు, కానీ నేను తింటా. సో ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత మటన్ అయితే వేసేయాలన్నమాట. దివ్య గారు కారం మసాలాలు వేసారా? ఏలే ఇంకా ఇప్పుడే గుంగుమని ఆడుతుంది, వాసన వేరే వస్తుంది ఇప్పుడే. పచ్చి తిన్నావా పరమ దరిద్రుడు అని తిట్టినట్టున్నావు, కానీ ఇప్పుడే స్మెల్ గమగమని వస్తుంది. ఇక కూర అయినాక ఎట్లుందో మామూలు ఉండదు ఫ్రెండ్స్. ఇలా మంగళవారం మటను, బయట వర్షము, ఇట్లా రొట్టెలు స్పెషల్. ఓ మై గాడ్, టుడే ఇస్ మటన్ ఇస్ రొట్టెల్స్ ఇస్ మొత్తం పొల్. నేనా? యూ డోంట్ వరీ, ఐఎమ్ కుక్కర్. రోటీ కుక్కర్, రోటీ మాస్టర్ ఐఎమ్. దివ్య గారు ఏం చేస్తున్నారు? రొట్టెలకా? వావ్, మటను రొట్టెలు ఎయ్యి మంచి కలుపు. మొన్న నేను గట్టినే వేసిన. అంటే గట్టి అంటే తొందర ముద్ద కావాలని ఒకటిసారి నీళ్ళు పోసిన, అందుకే గట్టిగా అయింది. తాపుకొని పోసుకుంటా కలిపితే అప్పుడు మంచిగా వస్తుంది. అది తెలీదండి, పిల్లలమండి, క్షమించాలి. నీకే 2 పిల్లలు ఉన్నారు, నువ్వు పిల్ల లఫ్ఫుడ్గా ఆటవా? చలో కానీ ఆకలి అవుతుంది, 10 అవుతుంది. సో ఇక మంచిగా ఉడికింది. కారం అయితే వేస్తుంది మా దివ్య గారు. అంటే కొంచెం తక్కువ వేసుకుంటే బెటరు, అంటే సరిపడేంత వేసుకోవాలి దివ్య గారు, లేదంటే అంత అస్సాం గయా. కరార పొడి వేసినాక కలర్ చేంజ్ అయితే పోయాం. సూపు పెట్టాలి కదా, రోటీస్ ఉన్నాయి, సరిపోదు. సూప్ పెట్టకపోతే సరిపోదు. అట్లా పెట్టు. అట్లానే మరి నీళ్ళు ఉన్న ప్రాబ్లం అయింది కొంతవరకు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది కిలో తెచ్చినా అయిపోవని. చా, అంటే కిలోకు 1000 రూపాయలు అన్నాడు అట్లా, అందుకని అర్ధ కిలో 500 పెట్టి తెచ్చిన.
ఫ్రెండ్స్ మా ఇంటికాడ వెదర్ ఎట్లుందో ఒక్కసారి అది చూడురి. బయట ఈ వర్షం పడ్డది కదా ఇవరి దాకా చిన్న చిన్న లైట్గా చినుకులు పడుతున్నాయి. వెదర్ ఎంత మస్తు ఉందో ఒకసారి చూపిస్తా చూడురి. ఇది ఇంటి ముందు ఇది మన కొబ్బరి చెట్టు గుడి చెట్లు ఉంది. వెదర్ ఇగో ఇగో చూడు చాలా బాగుండదు. ఇటు పక్క చూడురి మన విలేజ్, ఇదే మన విలేజ్ చూడు. వారెవ్వా ఏమన్నా ఉందా గుట్టకు పోగా. ఏమో నాకు కూడా తెలియదు, కానీ అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడు అయితే నక్క విత్తుతా పోగేస్తుంది వాళ్ళందరూ. తిరిగా ఎంత సూపర్గా ఉందో వెదర్, వేరే లెవెల్. వాస్తవానికి పొద్దున వర్షం పడితే అంత మంచి అనిపించేది. సాయంత్రం పూట ఒక 3-4 తర్వాత వెదరు కూలున్నా వర్షం పొల్లు పడ్డా ఏమనిపించదు, మంచిగా అనిపిస్తుంది. ఈ పొద్దుగాలనే వర్షాలు పడు కథా కార్ఖానా అంత మంచిగా అనిపించేది. సో వెదర్ మాత్రం వేరే లెవెల్ ఉంది కదా. సో మొత్తానికి రెడీ అయిపోయింది. మా దివ్య గారు అయితే లాస్ట్లో కొత్తిమీర ఆకేస్తే ఆ కిక్కే వేరు, ఆ టేస్టే వేరు, అంతేనా. సో ఇక కర్రీ అయితే దించేసింది. ఇప్పుడు రోటీస్ కంప్లీట్ చేసేస్తే తినచ్చు ఇక. సో ఇక రోటీలు చేసుడు కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక రోటీ లాస్ట్ రోటీ ఇది. వావ్, ఇక కాలిందా? చాలు ఇక తిందాం. ఇక ఫస్ట్ నాకే తినిపిస్తావా? నాకు మాది వెళ్తే జిట్టు తనగద్దా, నాకు పెడతాను కానీ ఇంత ఘోరం. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మటన్ తెచ్చుకున్నాం, రొట్టెలు చేసుకున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంది. దివ్య గారు థ్యాంక్ యూ సో మచ్, మంచిగా అన్నావు. సో ఫ్రెండ్స్ ఈ వెదర్లో అంటే వర్షం కొడుతున్నాగా, వెదర్ మొత్తం కూల్గా ఉన్నాగా మేమైతే మటన్ చేసుకున్నాం. మటన్ వండుకొని రొట్టెలు చేసుకుని తింటాం. సో మీరు ఈ వెదర్కి అయితే మీరైతే ఏం చేస్తారో, ఏం వంటలు చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక తిని ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసుకుంటుంది. నాకు వర్క్ లేదు, ఫౌండేషన్ కూడా ఏం లేవు ఇవాళ. సో ఇది ఇవాళ మన వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయరు. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాం. బాయ్ బాయ్.